సో ఎంబీఏ కోర్స్ చదివేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే 2 సంవత్సరాల కోర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ మాస్టర్స్ అనేది ఎంబీఏ. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మధ్యలో ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇంటర్న్‌షిప్ అంటారు. అవును సార్. అక్కడ సమ్మర్ ప్లేస్‌మెంట్ అంటారు. సో సమ్మర్ ప్లేస్‌మెంట్ చేయాల్సిందిగా ఉంటుంది. సుమారు 2.5 మాసం మీరు ఒక కంపెనీలో సమ్మర్ ప్లేస్‌మెంట్ చేయాలి. సో నాకు సమ్మర్ ప్లేస్‌మెంట్ చేసే అవకాశం ఒక కంపెనీలో వచ్చింది. అంటే ఆ పేరు చెప్పము. ఆ కంపెనీకి చాలా పేరుంది. సో బట్ అది చాలా పెద్ద కంపెనీ. బాంబేలో వాళ్ళ హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో నేను బాంబేకి వెళ్ళి సమ్మర్ ఇంటర్న్‌షిప్, సమ్మర్ ప్లేస్‌మెంట్ చేస్తా ఉన్నాను. బట్ ఆ 2.5 మంత్స్‌లో నాకు ఆ కంపెనీలో ఉన్న వాతావరణం, కంపెనీలో ఉన్న కల్చర్, అంటే ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంటుంది, ర్యాట్ రేస్ అంటారు. అవును. అవును. సో నేను జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సో బాంబేలో, అంటే బాంబే గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది. బాంబేలో ఈ లోకల్ ట్రైన్స్ ఉంటాయి. అండ్ ఎక్కువగా ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ సౌత్ బాంబేలో ఉండింది, నారిమన్ పాయింట్‌లో. అండ్ ఎక్కువగా పని చేసేవాళ్ళు వాళ్ళు ట్రైన్స్ తీసుకొని వాళ్ళ ప్రాంతం నుంచి వచ్చేవారు, పోయేవారు. సో ట్రైన్ జర్నీ కొంచెం లాంగ్‌గా ఉంటుంది. సో జనరల్‌గా 5:30కి అందరూ ఆఫీస్ క్లోజ్ చేసి ట్రైన్ కోసం వెళ్ళిపోవడం అట్లా ఉంటుంది. బట్ నేను ఒకటి గమనించాను, దట్ సపోజ్ ఏదో ఒక రోజు ఎవరికి ఏదో వర్క్ వచ్చింది. సో ఆయన 5:30 బదులు 6:30 వరకు, 7 వరకు ఆఫీస్‌లోనే ఉండాల్సిందిగా ఉంది. ఓకే. మరుసటి రోజు మీరు చూస్తారు 20 మంది ఇంకా ఆఫీస్‌లో ఉంటున్నారు. అంటే జస్ట్ టు షో దట్ ఆయన ఒకరే హార్డ్ వర్క్ చేయట్లేదు, మేము కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాము. సో ఇట్లా షో అంటే లైఫ్‌లో అంతా ఇట్లాంటి నాటకం, షో అంత పైగా అంత చేయడం, లోతుకి వెళ్ళకుండా ఉండడం, ఇట్లాంటి చాలా షాలోనెస్ నాకు అనిపించింది. అండ్ పని చేసే వాళ్ళకి కూడా పెద్ద గోల్స్ ఏం కాదు, చిన్న చిన్న ప్రయోజనాల కోసం, చిన్న చిన్న ఇంక్రిమెంటల్ గెయిన్స్ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. సో తర్వాత నాకు అనిపించింది ఈ లైఫ్ నేను భరించుకోలేను. సో ఆ లేట్ స్థాయిలో నాకు డిసిజన్ తీసుకోవాల్సిందిగా అయింది. దట్ సరే, నేను ఎంబీఏలో అడ్మిషన్ తీసుకున్నాను, కానీ నేను కార్పొరేట్ వైపు వెళ్ళట్లేదు. సో ఇప్పుడు నేను నా జీవితంలో ఏం చేయగలను? సో ఆ లేట్ స్థాయిలో నాకు 2, 3 ఆప్షన్స్ అనిపించింది. దాంట్లో ఇట్లా సివిల్ సర్వీసెస్ వైపు కూడా ఆలోచించుకోవచ్చు. అంటే మీకు ఎవరు అడ్వైస్ చేశారు సార్? ఎవరు అడ్వైస్ చేయలేదు. ఇవన్నీ సొంత డెసిషనే. బట్ యూపీలో, ఢిల్లీలో కొంత ఈ ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ వీటి మీద కొంత వాతావరణం ఉంటుంది. ప్లస్ మా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉన్నారు రిలేటివ్స్. నా ఫాదర్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ పోలీస్‌లో ఉన్నారు. నా మదర్ సైడ్‌లో కొంతమంది ఐఏఎస్‌లో ఉన్నారు. సో కొంతమంది అంటే నేరుగా కూడా మోడల్స్ లాంటివి ఉన్నారు. ప్లస్ ఢిల్లీలో ఢిల్లీలో చాలామంది ఈ పరీక్ష రాసేవాళ్ళు అక్కడ మన ప్రిపరేషన్స్ కోసం, కోచింగ్ కోసం ఇట్లాంటివి వెళ్తా ఉంటారు. సో ఆ డొమైన్ గురించి నాకు కొంత అవగాహన ఉండింది. ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా నేను మనసులో ఏమనుకున్నాను అంటే, నేను ఏమైనా అకాడమిక్స్ వైపు వెళ్ళిపోవాలా, నేను ఇంకా కొంచెం స్టడీ చేసి, రీసెర్చ్ చేసి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా అవ్వడము, అకాడమిక్ కెరియర్ చేయడం. అందులో కూడా నాకు కొంత అట్రాక్షన్ అనిపించింది. బట్ అది దాంట్లో ఒకటి ఏం అనిపించింది అంటే, అది చాలా లాంగ్ ప్రాసెస్. అంటే మాస్టర్స్ పూర్తి చేయాలి, దెన్ పీహెచ్‌డీ చేయాలి, దెన్ ఫారెన్‌లో పీహెచ్‌డీ చేస్తేనే విలువ ఉంటుంది. బట్ మదర్‌కి ఫారెన్‌కి వెళ్ళవద్దు, అట్లాంటివి కూడా ఇష్యూస్ ఉంటాయి. సో చివర్లో ఇదే ఐఏఎస్ పరీక్ష కోసం ట్రై చేస్తాను. బట్ కలకత్తాలో అంటే ఐఏఎస్ పట్ల అక్కడ అంత వాతావరణం ఉండదు. చాలా తక్కువ మంది ఆ కలకత్తా లాంటి ప్రాంతం నుంచి పరీక్ష రాస్తారు. సో అక్కడ పెద్ద ఏమి సర్కిల్ కానీ, అక్కడ కోచింగ్ సంస్థలు ఉన్నాయి, నోట్స్ దొరుకుతా ఉన్నాయి, అట్లాంటివి ఏమీ ఉండదు. సో నేను ఒకరే అక్కడ ఉండి కొంత 1 ఇయర్ ప్రిపరేషన్ చేసి జస్ట్ ట్రై చేద్దాము, చేయగలుగుతామా, చేయలేమా. అండ్ ఢిల్లీలో నేను స్టూడెంట్‌గా ఉండేటప్పుడు నేను గమనించేవారు, అక్కడ ఎక్కడో నుంచి స్టూడెంట్స్ సంవత్సరాలుగా అక్కడే ఉండి వాళ్ళు పూర్తిగా నిమగ్నమై, కొంతమందికి పెద్ద గడ్డం వచ్చేస్తుంది. వాళ్ళు అంటే ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంది, జాంబీ. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలవదు. వాళ్ళని హెలో చెప్పినా వాళ్ళు స్పందించరు. వాళ్ళు ఒక వేరే ప్రపంచంలో ఉంటారు. సో కలకత్తాలో అట్లాంటివి ఏమి ఉండదు. నేను మామూలుగా నా క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నాను. నా హాబీస్ ఏమున్నాయో దానికి కూడా సమయం కేటాయిస్తున్నాను. అండ్ కొంత మధ్యలో ప్రిపరేషన్ కూడా చేస్తున్నాను. సో నాకు అంత నమ్మకం రాలేదు దట్ ఢిల్లీలో ఉన్నటువంటి జాంబీస్‌తో నేను పోటీ పడగలుగుతాను,
వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ చేస్తున్నారు. నాకు 1 ఇయర్ కూడా అవ్వట్లేదు. యెస్ సార్. బట్ సౌభాగ్యంగా అండ్ అదృష్టంగా నేను ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ చేయగలిగాను. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో, అప్పటి నుంచి నేను అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉండింది. సో, ఆంధ్ర కార్డర్‌కి నేను అలాట్ అయ్యాను. ఉమ్మడి రాష్ట్రంలో నేను ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో వర్క్ చేశాను. తర్వాత 2005 నుంచి హైదరాబాద్‌లో ఉన్నాను. 2014 నుంచి మన తెలంగాణకి అంకితమయ్యాను. సో, ఇదే నా బ్యాక్‌గ్రౌండ్ అనేది. సార్ తెలుగు ఇంత చక్కగా ఎప్పుడు నేర్చుకున్నారు సార్? ఎలా నేర్చుకున్నారు మీరు? సో, ఇప్పుడు నాది రికార్డింగ్ మీరు పాజ్ చేసి వింటే మీకు వందలాది తప్పులు దీంట్లో నో నో సార్. కనపడతాయి. బట్ లేదు లేదు, చాలా బాగా నా మాట్లాడుతున్నారు. స్ట్రాటజీ ఏముంది అంటే హ్మ్. నేను ఫాస్ట్‌గా మాట్లాడతాను. సో, తప్పులు చెప్తా ఉన్నా కూడా అది దాంట్లో కలిసిపోతుంది. లేదు సార్. బట్ నాకు భాష మీద అంత ప్రవీణత లేదు. బట్ జస్ట్ మాట్లాడుతూ అంటే వచ్చింది. యాహ్! సో, పబ్లిక్‌తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చిందే భాష యెస్. అంతే. అంటే నేను మీకు ఒక రికార్డ్ గురించి చెప్తాను. నేను గతంలో కడప జిల్లాలో కలెక్టర్‌గా ఉండేవాను. సో, ఏదో ఒక సందర్భం వచ్చింది. ఏదో పబ్లిక్‌గా మాట్లాడుతుందిగా అయింది. సో, అక్కడ నేను 40 నిమిషాలు తెలుగులో స్పీచ్ ఇచ్చాను. బట్ రికార్డ్ అది కాదు. రికార్డ్ ఏముంది అంటే ఆ 40 నిమిషాల్లో నా ప్రసంగంలో ఒక చిన్న ఇంగ్లీష్ పదం కూడా నేను వాడుకోలేదు. ఇస్ ఇట్? దట్స్ అమేజింగ్. పూర్తిగా నేను తెలుగులో మాట్లాడాను. బట్ తర్వాత నేను హైదరాబాద్‌కి వచ్చేసాను. ఇక్కడ అఫీషియల్‌గా ఆఫ్‌కోర్స్ కొంతమందితో తెలుగులో మాట్లాడడం జరుగుతుంది. బట్ నాకు అంత అభ్యాసం లేదు. సో, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు రావచ్చు. బట్ ఒక సమయంలో జిల్లాలో నేను పని చేసేటప్పుడు చాలా ధారాప్రవాహకంగా ఒక చిన్న ఇంగ్లీష్ పదం కూడా వాడుకోకుండా నేను మాట్లాడగలిగేవాడిని.